తండ్రులు ఇంట్లో సరిలేకపోతే బిడ్డలు ఎవరు సరిగా ఉండరు. అయ్యి అండర్స్టాండ్. తండ్రులు ప్రార్థన చేయకపోతే బిడ్డలు ప్రార్థనలు చేయరు. తండ్రులు బయలుని పెడితే బిడ్డలు బయలునే సేవిస్తారు. తండ్రులు దేవుని కన్నా ఉద్యోగానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి, వ్యాపారానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి, దేవుడు, ప్రార్థన, కుటుంబ ప్రార్థన, దేవుని ఆలయము, దేవుని ఆరాధన లేకపోతే బయలులే ఆ గృహాలని వెళ్తున్నారు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ ఇంట్లో వాక్య ధ్యానం ఉందా? మీ ఇంట్లో ఆరాధన ఉందా? లేకపోతే మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా లేదో చూసుకోండి. దేవుడు ఉన్నాడా లేకపోతే అంటే దేవుడు యేసయ్య ఉన్నాడా లేదా, పరిశుద్ధాత్మ సన్నిధి ఉందా లేదా, పరమ తండ్రి బిడ్డలుగా పిలబడుతున్నారా లేదా, లేకపోతే బయలు ఉన్నాడా? ఇట్ ఈస్ ద ట్రూ గాడ్ ఆర్ ద ఎంటిటీ, ద ఈవిల్ ఎంటిటీ ఈజ్ ఇన్ యువర్ హౌస్. అందుకనేమో ఇంట్లో గొడవలు, అందుకనేమో ఇంట్లో మనస్పర్ధాలు, అందుకనేమో ఇంట్లో ఎప్పుడు చూసిన భేదాలు, కాంపిటీషన్, భార్యాభర్తల మధ్య కాంపిటీషన్. అంటే ఎవడో బయటోడు అక్కర్లే, నేను ఎక్కువ సంపాదిస్తా, నేను ఎక్కువ సంపాదిస్తాను, నేను సంపాదిస్తాను